మొదటిసారిగా 1 మార్కు ప్రశ్నలు ప్రథమ సంవత్సర ప్రశ్నపత్రాల నమూనాను విడుదల చేసిన బోర్డు. గణితం ఒకే పేపర్ 85 మార్కులకు, భౌతిక రసాయన జీవశాస్త్రాలు సైన్స్ గ్రూపుల్లో 5 పేపర్లే. మొదటి ఏడాది విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలో మొదటిసారిగా 1 మార్కు ప్రశ్నలు ప్రవేశపెడుతున్నారు. సిలబస్ ప్రశ్నపత్రాల నమూనాలోను ఇంటర్మీడియట్ విద్యామండలి మార్పులు చేసింది. ఈ మార్పుల వివరాలను జూనియర్ కళాశాలకు పంపించింది. మొదటి ఏడాదిలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ను ప్రవేశపెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ వర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యుయు జీఎన్యూతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో నివాసాల విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సోమవారం ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపించడానికి జీఎన్యూ సుమారు 1300 కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభించబోతోంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు పెట్టుబడి, సాంకేతికత, ఎక్విప్మెంట్ని అందుబాటులో ఉంచడంలో జీఎన్యూ సహకారం అందిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.